హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. మనం అవని ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మీతో ఒక చిన్న మాట. నేను ఇప్పటికే ఛానల్ స్టార్ట్ చేసి 2 months అవుతుంది. అలానే మీకు 2 స్టోరీసు చాలా ఎపిసోడ్స్ ఇస్తున్నాను. బట్ నేను ఇంకా మీ సబ్స్క్రిప్షన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ స్టోరీ వినే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు బెనిఫిట్ ఉంటుంది. త్వరలో ఆమె లేచిపోయింది స్టోరీ కూడా అయిపోతుంది. అట్లీస్ట్ 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే కదా నేను మరొక కొత్త స్టోరీ మీకోసం తీసుకురావచ్చు. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. కాబట్టి ప్లీజ్ నా ఈ సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు స్టోరీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి స్టోరీస్ షేర్ చేయండి. ఇక మనం అవని ఎపిసోడ్ 19లోకి వెళ్దామా? పూజ, విశాల్ ఇద్దరు అవని గురించి మాట్లాడుకుంటుండగా అవని పూజకి ఫోన్ చేసింది. పూజ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అవని అంది. ఏంటి మధ్యాహ్నం ఇప్పుడో వెళ్ళావు, ఇంకా ఇల్లు గుర్తు రావటం లేదా అని అడిగింది అవని. అప్పుడే టైం చూసుకున్న పూజ వస్తున్నాను అవని, టైం చూసుకోలేదు, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతాను అని ఫోన్ పెట్టేసింది. అప్పటికే చీకటి పడి చాలాసేపు అయింది. ఇద్దరూ మాటల్లో పడి ఆ విషయమే గుర్తించలేదు. టైం చూస్తే 8:30 దాటింది. ఓకే విశాల్ గారు, నేను ఇక వెళ్తాను అంటూ లేచింది పూజ. అయ్యో భోజనం చేసి వెళ్ళి పూజ అని అడిగింది అరవింద. లేదాంటీ, అక్కడ అవని నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని బయటికి వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది పూజ. ఆమె వెళ్ళిపోవడంతో అరవింద విశాల్ చేతిని పట్టుకొని, కన్నా నువ్వు ఎట్టి పరిస్థితిలో అవని చేయి వదలకురా, తనని చూస్తేనే తెలుస్తుంది చాలా మంచి అమ్మాయి, చిన్న వయసులోనే చాలా పెద్ద దెబ్బ తగిలింది అని కళ్ళ నీళ్ళు తుడుచుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. విశాల్ అక్కడే కూర్చొని చాలాసేపు అవని గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ లేచి ఇంట్లోకి వెళ్ళి ఆకాష్కి కాల్ చేశాడు. ఇక మరోవైపు ఇంటికి వచ్చిన పూజ బండి స్టాండ్ వేసేసి కీ వేసి మెయిన్ గేట్ కూడా వేసి డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చింది. అవని కూర్చొని మొబైల్ చూస్తూ ఉంటే విక్కీ ఆమె పక్కనే కూర్చొని ఆమె ఇచ్చిన సమ్స్ సాల్వ్ చేస్తున్నాడు. పూజ రావటం చూసి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావే అని అడిగింది అవని. ఒక ఫ్రెండ్ వస్తే కలవటానికి వెళ్ళాను అవని, అన్నం తిన్నావా అని అడిగింది పూజ. మనం కలిశాక సాధ్యమైనంత వరకు నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా తిన్నానా చెప్పు, కొత్తగా అడుగుతావేంటి అని అడిగింది అవని. లేదులే తినలేదు అంది పూజ. సరే కాళ్ళు చేతులు కడుక్కొనిరా, ఇద్దరికి వడ్డిస్తాను అంటూ లేచింది అవని. నువ్వు ఇప్పటి వరకు ఎందుకున్నావు తినకుండా అని పూజ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. తిన్న ప్లేట్స్ అవి తీసి ముగ్గురు బెడ్ ఎక్కేశారు. అవని ఆ మాట ఈ మాట చెప్తూ విక్కీని నిద్రపుచ్చింది. పూజ ఏదో ఆలోచిస్తుంటే ఏమైంది పూజ, ఏంటి ఆలోచన అని అడిగింది అవని. ఏం లేదవని, విశాల్ గారిపై నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది పూజ. ఆ మాటతో నుదురు చిట్లించి ఎందుకు అలా అడిగావు అంది అవని. మామూలుగానే అడిగాను అవని, ఆయన చాలా మంచివారిలా ఉన్నారు అని అనిపించింది, అందుకే నువ్వు అతని గురించి ఏమనుకుంటున్నావా అని అడిగాను అంది పూజ. చూడు పూజ, నాకు ఇప్పుడు ఒకరిపై ప్రత్యేకమైన అభిప్రాయాలు ఏర్పరచుకునే అంత ఆలోచనలు లేవు అని కాస్త సీరియస్గా చెప్పింది అవని. ఇక అంతే, పూజ ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని టాపిక్ మార్చేసింది. అవని రేపెక్కడ ఇంటర్వ్యూ అని అడిగింది. ఒక హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ కావాలంట, ఇంకా ప్లే స్కూల్లో కేర్ టేకర్ కావాలంట, ఇంకా 2-3 ఆఫీసులు కూడా ఉన్నాయి అని చెప్పింది అవని. అవునా, ఓకే, రేపు లేచి పని మీద పడకుండా త్వరగా రెడీ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళిరా అని చెప్పింది పూజ. లేదు పూజ, రేపు విక్కీని స్కూల్లో జాయిన్ చేసి అటు నుంచి అటు వెళ్తాను అని చెప్పింది అవని. సరే అవని, నేను కూడా ఒక 2 hours పర్మిషన్ తీసుకుంటాను, ఇద్దరం వెళ్ళి విక్కీని స్కూల్లో జాయిన్ చేశాక నేను బ్యాంకుకి వెళ్తాను అని చెప్పింది పూజ. ఓకే పూజ, థ్యాంక్స్ అంది అవని. అబ్బా థ్యాంక్సా ఇంకా అని అడిగింది పూజ. చిన్నగా నవ్వింది అవని. అవని, ఇంకెప్పుడు నువ్వు నాకు థ్యాంక్స్, సారీ లాంటి ఫార్మాలిటీస్ చెప్పకు, ఓకేనా అంది పూజ. అలాగే పూజ, ఇక పడుకో, మనకి రేపు చాలా చాలా పనులున్నాయి అంది అవని.
ఇంకా పూజ కూడా అటు తిరిగి పడుకుంది. మరోవైపు పూజతో మాట్లాడి ఇంట్లోకి వచ్చిన విశాల్ తన తమ్ముడు ఆకాష్కి ఫోన్ చేశాడు. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడున్నావురా అని అడిగాడు విశాల్. ఇప్పుడే బస్ ఎక్కానన్నయ్య, ఇంకో 6 గంటలలో అక్కడే ఉంటాను అని చెప్పాడు ఆకాష్. సరే డైరెక్ట్గా ఇంటికి రా అని చెప్పాడు విశాల్. నేను వచ్చేసరికి అర్ధరాత్రి 2 అవుతుందన్నయ్య, మీకు నిద్ర డిస్టర్బ్ అవుతుందేమో అన్నాడు ఆకాష్. పర్వాలేదు, విజయవాడలోకి ఎంటర్ అయ్యాక నాకు ఫోన్ చేయి, వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్పాడు విశాల్. ఓకే అన్నయ్య, ఏంటి విషయం ఇంత సీరియస్గా మాట్లాడుతున్నావు అని అడిగాడు ఆకాష్. బాబు ఆకాష్ గారు, మూసుకొని చెప్పిన పని చేయండి, వచ్చాక మాట్లాడదాం అని ఫోన్ కట్ చేశాడు విశాల్. ఇంతలో అరవింద భోజనానికి పిలవటంతో వెళ్ళి రమణారావు అరవిందతో కలిసి భోజనం చేశాడు విశాల్. భోజనాలు పూర్తయ్యాక నాన్న నేను మీతో మాట్లాడాలి అన్నాడు విశాల్. ఆ మాటతో అతని పేరెంట్స్ ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కొడుకు తమకేదో చెప్పాలి అని అనుకుంటున్నాడు అని అర్థమై ఉన్న వాళ్ళు సోఫాలో కూర్చున్నారు. విశాల్ వాళ్ళకెదురుగా టీపాయ్పై కూర్చొని అమ్మ నాన్న నేను అవనిని ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పాడు. ఆ మాట విని షాక్ అవుతూ అదేంట్రా అని ఇద్దరు ఒకేసారి అడిగారు. ఆ మాటతో దీర్ఘంగా గాలి పీల్చి వదిలాడు విశాల్. అప్పటికే అరవిందకి రమణారావుకి కోపం వచ్చింది. మొదట ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నావు, ఇప్పుడు తను వద్దు అనేసరికి వెనక్కి తగ్గుతున్నావా విశాల్? లేదంటే ఆవేశంలో పెళ్లి చేసుకుంటాను అన్నాను, ఇప్పుడు ఆలోచిస్తే పెళ్ళై కొడుకున్న ఆమెతో పెళ్ళేంటని ఈ సొసైటీ నిన్ను తప్పుపడుతుంది అనుకుంటున్నావా అని అడిగాడు రమణారావు. నాన్న ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? మీ కొడుకు ఆ మాత్రం ఎథిక్స్ లేనివాడు కాదు అని అన్నాడు. నేను మళ్ళీ అవనిని చూసిన మొదటి క్షణమే ఆమెకి పెళ్ళయింది అని తెలుసు. తను తన భర్తతో ఉండటం లేదు, విడిగా ఉంటుంది అని తెలుసు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని ఇద్దరిని కలపాలి అనుకున్నాను. కానీ ఆ అనంత్ వేరొక అమ్మాయి కోసం అవనిని వదిలేశాడని తెలిసి అవనిని అతనితో కలపడం వేస్ట్ అని అనిపించింది. అటువంటి వాడి కోసం తన జీవితాంతం పతియే ప్రత్యక్ష దైవం అని ఉండకూడదు. నాకు తనంటే ఇష్టం ఉంది కనుక తనకి జీవితాంతం నేను ఒక మంచి తోడుగా భర్తగా ఉండాలి అనుకుంటున్నాను. కానీ నాకు ఈరోజు పూజతో మాట్లాడాక ఒక విషయం అర్థమైంది. అవని నాకు భార్యగా ఉండటం కన్నా ముందు తన కాళ్ళ మీద తను నిలబడే ఒక స్ట్రాంగ్ ఉమెన్గా ఉండటమే ముఖ్యం అనిపించింది. తనని నేను పెళ్లి చేసుకుంటాను, కాకుంటే అవనికి అందం అనుకువ ఉంది, పెద్ద వయసేం కాదు, ఇంకా ఎవరైనా చేసుకుంటారు. కానీ నేను తనకి భర్తగా ఉండటానికంటే ముందు తనకి తోడుగా ఉండి తన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక ఆసరా కావాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు విశాల్. ఇక అతని మాటలు అరవిందకి రమణారావుకి పూర్తిగా అర్థం అవ్వకపోయినా అతని నిర్ణయం ఏంటో తెలియటం లేదు. అందుకే బ్లైండ్గా కొడుకుని చూశారు. అది గమనించిన విశాల్, నాన్న అమ్మ నేను ఇప్పుడు అవనిని పెళ్లి చేసుకోను. అవనిని ఒక ఆదర్శవంతమైన స్త్రీగా తీర్చిదిద్దడానికి నా అవసరం ఎంతైతే ఉందో అంతా కూడా తనకు అందిస్తాను. తను ఈ సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ ప్లేస్లోకి వచ్చాక నన్ను పెళ్లి చేసుకుంటారా అవని అని మళ్ళీ తనని అడుగుతాను. ఆ రోజు తను చేసుకుంటాను అంటే నేను చేసుకుంటాను, చేసుకోను అంటే అంటూ ఆగిపోయాడు విశాల్. అతని ఆన్సర్ కోసం చూశారు రమణారావు, అరవింద. విశాల్ ఏం మాట్లాడకపోవడంతో చేసుకోను అంటే ఏం చేస్తావు అని అడిగాడు రమణారావు. అతను చెప్పే సమాధానం కోసం అరవింద కూడా వెయిట్ చేస్తుంది. నాన్న తను నన్ను అప్పుడు కూడా పెళ్లి చేసుకోను అంటే నేను ఇలానే ఉంటాను జీవితాంతం, తనకు ఒక మంచి స్నేహితుడిలా. ఎందుకంటే తనకి నేను జీవితాంతం ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, ఒక గార్డియన్గా ఉండాలి అని అనుకుంటున్నాను. అందుకోసం పెళ్ళే అవసరం లేదు. కానీ తను అనుమతిస్తే తన భర్తగా కూడా ఉంటాను, లేదంటే నాకు ఈ జీవితానికి పెళ్ళి వద్దు. కానీ ముందుగా అవనికి మంచి జీవితాన్ని ఇవ్వాలి, అదే నా ముందున్న గోల్ అన్నాడు విశాల్. అతని మాటలు విన్న అరవింద రమణారావుకి చాలా బాధగా అనిపించింది. వాళ్ళు అవనిని పెళ్లి చేసుకోమని తనకి జీవితాంతం తోడుగా ఉండమని చెప్పి మాట తీసుకున్నారు. కానీ ఇప్పుడు అదే అవని కోసం కొడుకు అసలు జీవితంలో పెళ్లి చేసుకోను అంటుంటే చాలా బాధగా ఉంది. అనవసరంగా అవనిని వదిలిపెట్టద్దు అని కొడుకు దగ్గర మాట తీసుకున్నాము అంటూ బాధపడ్డారు అరవింద, రమణారావు. కానీ అది కొద్దిసేపు తర్వాత తమ కొడుకు ఒక మంచి పని చేస్తున్నాడు, ఖచ్చితంగా అతనికి మంచే జరుగుతుంది అని సమాధానపరుచుకున్నారు విశాల్ పేరెంట్స్.
వాళ్ళ ఫీలింగ్స్ అర్థమవుతుంటే, అమ్మా నాన్న మీరేమీ పడకండి, జీవితం అంటే పెళ్ళి, సంసారం, పిల్లలు ఇదేనా, ఇంకా చాలా ఉంది అని అన్నాడు విశాల్. కన్నా నువ్వేం చేసినా 100 సార్లు ఆలోచించి చేస్తావని మా నమ్మకం. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మాకు సంతోషమే అని చెప్పింది అరవింద. రమణారావు లేచి విశాల్ భుజం తట్టి తన రూమ్కి వెళ్ళిపోయాడు. అరవింద కూడా కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి ఇక పడుకో చిన్నా అని చెప్పి వెళ్ళిపోయింది. రూమ్లోకి వెళ్ళిన అరవింద రమణారావుకి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. వాళ్ళకి ఒక పక్క బాధగా ఉన్నప్పటికీ మరో పక్క తాము కన్న కొడుకు ఎంత ఎత్తుకు ఎదిగాడు అని చిన్న సంతోషం కలిగింది. వాళ్ళు అలా ఆలోచిస్తూనే నిద్రపోయారు. విశాల్ ఆకాష్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అప్పటికే టైం 1:30 అయింది. ఆకాష్కి పూజకి పెళ్లి చేస్తే అమ్మ వాళ్ళు అలా అయినా సంతోషిస్తారు. వాడు రాగానే ముందు ఆ మ్యాటర్ అడగాలి అని అనుకుంటున్నాడు విశాల్. పాపం పూజ పెట్టిన కండిషన్ ఇతనికి తెలియదు కాబోలు. ఇంతలో ఆకాష్ ఫోన్ చేశాడు. విశాల్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, అన్నయ్య ఇప్పుడే సిటీలోకి ఎంటర్ అవుతున్నాము అని చెప్పాడు. ఓకే నేను వస్తున్నాను అని విశాల్ కార్ తీసుకొని వెళ్ళి ఆకాష్ను పికప్ చేసుకొని ఇంటికి వచ్చాడు. అన్న బాగా నిద్ర వస్తుంది, రేపు మాట్లాడుకుందామా అని ఆకాష్ రూమ్లోకి వెళ్తుంటే, ఒరేయ్ ఆకాష్ నిన్ను ఈ టైంకి నేను వచ్చి పికప్ చేసుకున్నాను అంటే నీతో పని ఉండే కదా అని సీరియస్గా అన్నాడు విశాల్. అంటే అన్న బాగా టైట్గా ఉంది అన్నాడు ఆకాష్. ఎక్కువ మాట్లాడకుండా వచ్చి ఇక్కడ కూర్చో తమ్ముడు గారు అన్నాడు విశాల్. ఇక చేసేదేమీ లేక బ్యాగ్ రూమ్లో పెట్టేసి వచ్చి వాళ్ళ అన్న దగ్గర కూర్చున్నాడు ఆకాష్. ఏంటన్నయ్య ఇప్పుడు చెప్పు అని విశాల్ వైపు తిరిగి అడిగాడు. పూజ విషయం ఏంటో చెప్పు అని డైరెక్ట్గా అడిగాడు విశాల్. ఇదేంటి అన్నయ్య డైరెక్ట్గా ఈ విషయం అడుగుతున్నాడు అని అనుకున్న ఆకాష్, అది తను నేను ప్రేమించుకున్నామన్నయ్య అని చెప్పాడు. ఆ విషయం నిన్ననే అర్థమైంది. మీ విషయం ఇంట్లో చెప్పారా అని అడిగాడు విశాల్. అన్నయ్య నిన్న నేను పూజని తీసుకువెళ్ళింది ఇంటికే అని చెప్పాడు ఆకాష్. అవునా మరేమన్నారు అమ్మవాళ్ళు అని అడిగాడు విశాల్. వాళ్ళకేమీ అభ్యంతరం లేదన్నయ్య, నేను ఎప్పుడంటే అప్పుడు ఓకే అన్నారు అని చెప్పాడు ఆకాష్. మరి ఇంకేంటి పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడి అవ్వచ్చు కదా అని అన్నాడు విశాల్. అంటే అన్నయ్య నాకంటే పెద్దవాడి నువ్వు ఉండగా నేనెలా పెళ్లి చేసుకుంటాను చెప్పు అని అన్నాడు ఆకాష్. ఇప్పుడు కాస్త నిజం మాట్లాడుకుందాం అని సీరియస్గా చూశాడు విశాల్. అంటే అన్నయ్య పూజ 2 సంవత్సరాలు ఆగాలి అంటుంది అని చెప్పాడు ఆకాష్. ఆహా మీరు చిన్నపిల్లలు కదా, ఇంకా 2 సంవత్సరాలు ఆగటానికి అని వెటకారంగా అన్నాడు విశాల్. మరి నీకంటే 10 సంవత్సరాలు పెద్ద కదా, అందుకనే తొందరగా పెళ్లి చేసుకోవాలి అని అంతే వెటకారంగా అన్నాడు ఆకాష్. ఒరేయ్ ఆల్సిచ్చాను కదా అని మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నట్లున్నావు అని సీరియస్గా అన్నాడు విశాల్. మరి ఏంటన్నయ్య అలా అంటావు, చిన్నవాళ్ళం కాదు కానీ తనకి కొన్ని రీజన్స్ ఉన్నాయంట, అందువల్ల ఇప్పుడే పెళ్ళి వద్దు అంటుంది అని చెప్పాడు ఆకాష్. ఏంటి ఆ రీజన్స్ అని అడిగాడు విశాల్. తన ఫ్రెండ్ అవని ఉంది కదా, తను కొంచెం లైఫ్లో సెటిల్ అయితే అప్పటి వరకు నేను వెయిట్ చేస్తే నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అన్నాడు ఆకాష్. అసలే నా మైండ్ అంతా చిందరవందరగా గందరగోళంగా ఉంది, అసలు విషయం ఏంటో ముందు చెప్పు అని అన్నాడు విశాల్. ఇక ఆకాష్ తనకి పూజకి మధ్య జరిగిన డిస్కషన్ అంతా విశాల్కి చెప్పాడు. అంతా విన్న విశాల్, పూజ యు ఆర్ గ్రేట్, నువ్వు ఒక మంచి ఫ్రెండ్వి అని మనసులోనే తనని పొగిడాడు. ఇక ఆకాష్తో మాట్లాడేది ఏం లేదు అని అర్థమైన విశాల్, ఓకే ఇక నువ్వు వెళ్ళి పడుకోపో అని చెప్పాడు. ఇది అడగడానికే నన్ను అక్కడి నుంచి ఇంత తొందరగా రమ్మని చెప్పింది అని మనసులో అనుకొని అసలే ఫుల్గా నిద్ర వస్తుండటంతో ఏం మాట్లాడకుండా వెళ్ళి బెడ్ ఎక్కాడు ఆకాష్. ఇక విశాల్ కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి లేచి వెళ్ళి ప్రశాంతంగా బెడ్పై పడుకొని నిద్రాదేవిని ఆహ్వానించాడు. ఇక మరోవైపు అవని ఉదయం 5:30కి లేచింది. లేవగానే బయట వాకిలి చిమ్మేసి ముగ్గు వేసి వచ్చి ఫ్రెష్ అయి టీ పెట్టుకొని తాగింది. అప్పుడే పూజ కూడా లేవడంతో తనకి కాఫీ కావాలంటే ప్రిపేర్ చేసి తనకిచ్చి విక్కీ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసింది అవని. కాఫీ తాగిన పూజ వెళ్ళి విక్కీని నిద్ర లేపింది. వాడికి బ్రష్ చేయించి అలానే స్నానం చేయించింది. విక్కీకి టవల్ చుట్టి లోపలికి పంపించి తను కూడా స్నానానికి వెళ్ళింది పూజ. పూజ స్నానం చేసి వచ్చి తాను రెడీ అవుతూ విక్కీని కూడా రెడీ చేసింది. అప్పటికే 8:30 అయింది.
అవని ఇద్దరికి టిఫిన్ ప్లేట్స్ ఇచ్చి వాళ్ళ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేస్తుంది. పూజ తాను తింటూ విక్కీకి కూడా తినిపించి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చింది. వాళ్ళిద్దరికీ వాళ్ళ బాస్కెట్స్ వాళ్ళకి ఇచ్చేసి గుమ్మం వరకు వచ్చి బాయ్ చెప్పింది అవని. విక్కీని తీసుకొని వెళ్ళిన పూజ వాడిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి బ్యాంక్కి వెళ్ళిపోయింది. అవని కూడా త్వరగా ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యి పేపర్లో పడిన ఇంటర్వ్యూ కోసం వెళ్ళింది. నడుస్తూ వెళ్తున్న అవనిని చూసి బండిని ఆపిన ఆకాష్, హలో అవని గారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. దాంతో అతన్ని చూసిన అవని, ఓ ఆకాష్ మీరా, చిన్న ఇంటర్వ్యూ ఉంది, అక్కడికే వెళ్తున్నా అని చిన్న స్మైల్తో చెప్పింది అవని. ఆకాష్కి బ్యాంకుకి లేట్ అయింది. నైట్ పడుకోవటం లేట్ అవ్వటం వల్ల ఉదయం లేవటము లేటే అయ్యింది. పెద్దమ్మ దగ్గరుండి కొసరి టిఫిన్ కడుపు నిండా పెట్టడం వలన ఇంకాస్త లేట్ అయింది. అయినా కూడా నేను డ్రాప్ చేయనా మిమ్మల్ని అని అడిగాడు ఆకాష్. పర్వాలేదండి, మీకు కూడా బ్యాంకుకి లేట్ అవుతుంది కదా, వెళ్ళండి నేను వెళ్తాను అని చెప్పింది అవని. ఓకే అని వెళ్ళిపోయాడు ఆకాష్. అవని కనిపించిన ఆటోని పిలిచి ఆటో ఎక్కి ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ గురించి చెప్పి ఆటో పొమ్మని చెప్పింది. ఆటోలో కూర్చున్న అవని ఈ ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారో, పోయినసారంటే ఎక్కువ అడగకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకుని ఉద్యోగం ఇచ్చారు, ఇప్పుడు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూనే మొబైల్లో టైం వైపు చూసింది. అప్పటికే టైం 11:30 అవుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నాకు తెలిసి ఈ పాటికి చాలామందే వచ్చుంటారు, నేనే లేట్ ఏమో అని టెన్షన్ పడుతూ ఉంది అవని. ఇంతలో ఇంటర్వ్యూ జరిగే ప్లేస్లో ఆగింది ఆటో. ఆటో దిగి అమౌంట్ ఇచ్చి చూడగా రిలయన్స్ ట్రెండ్స్ అని పెద్ద అక్షరాలతో హోర్డింగ్ కనిపించింది. లోపలికి వెళ్ళిన అవనికి అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా రెడ్ కలర్ టీషర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకొని అంతా సర్దుకుంటూ ఉన్నారు. లోపలికి వెళ్ళిన అవరికి ఎవరితో మాట్లాడాలో అర్థం కాలేదు. అంతా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అక్కడ షోరూమ్ మధ్యలో ఓ వ్యక్తి ఉన్నాడు. కాస్త పొట్టిగా లావుగా ఉండి ఇన్షర్ట్ చేసుకొని ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అవని, ఒక ఇంటర్వ్యూ ఉందని తెలిసి వచ్చాను అని చెప్పింది. ఓ ఓకే, పైన 3rd ఫ్లోర్లో వెయిట్ చేయండి, ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వలేదు అని చెప్పాడు ఆ వ్యక్తి. అతనికి థ్యాంక్స్ చెప్పి మెట్ల వైపు వెళ్ళింది అవని. ఇక ఆమెని చూసిన అతను హలో మిస్ అని పిలిచాడు. అవని ఏంటా అన్నట్లు వెనక్కి తిరిగి చూసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు వెంటనే సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.